అందరికీ హాయ్. పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలంటే ఏదో ఒక రోజు అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుచూడటం కరెక్ట్ కాదు. అసలు విషయమేంటంటే మనం రోజు వేసే చిన్న చిన్న అడుగులే మనల్ని విజయానికి దగ్గర చేస్తాయి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. రండి మొదలుపెడదాం. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా అనుకున్నారా, పాడైపోయిన ఒక పడవ మన జీవిత లక్ష్యాల గురించి, సక్సెస్ గురించి చాలా విషయాలు నేర్పిస్తుందని? అవును, విన్నదే నిజమే. ఒక పాడైపోయిన పడవ సక్సెస్ సీక్రెట్స్ని ఎలా రివీల్ చేస్తుందో చూడబోతున్నాం. ఈ కథే మన ఇవాల్టి చర్చకు మెయిన్ పాయింట్ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటిగా ఛాలెంజెస్ వస్తూ ఉంటే ఎలా ఫేస్ చేయాలి, ఈ కథ మనకు అదే నేర్పిస్తోంది. ఇది కేవలం ఒక పడవ కథే కాదు, మన లక్ష్యాల వైపు వెళ్తున్నప్పుడు వచ్చే అడ్డంకుల గురించి కూడా. మొత్తం కథ ఎలా మొదలైందంటే, పడవ జస్ట్ ఒక పక్కకి కొద్దిగా వంగి ఉంది. చూడ్డానికి చాలా చిన్న సమస్యలాగే ఉంది కదూ, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సరే, ఆ ప్రాబ్లమేంటా అని వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసింది, లోపలెక్కడో ఒక లీక్ ఉందని. అది మామూలు లీక్ కాదు, దాన్ని కనిపెట్టడానికే ఆ ఓక్ ఫ్లోరింగ్ అంతా కట్ చేయాల్సొచ్చింది. అంటే అనుకోకుండా కార్పెంట్రీ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సొచ్చింది. ఎంత పెద్ద మలుపో చూడండి. సరే, కష్టపడి ఆ నీళ్లన్నీ బయటకు పంపేశారు. అయిపోయింది అనుకునే లోపే ఇంకో ప్రాబ్లం, వాటర్ పంపే పాడైపోయింది. చూసారా, ఒక సమస్యను సాల్వ్ చేస్తే అది ఇంకో కొత్త సమస్యను తీసుకొచ్చింది. అసలు పంపెందుకు ఆగిపోయింది అని చెక్ చేస్తే ఒక వైర్ తుప్పుపట్టిపోయిందట. ఇప్పుడు దాన్ని బాగుచేయాలంటే స్పాట్లోనే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అవతారం ఎట్టాల్సొచ్చింది. ఒక చిన్న సమస్య చూడండి ఎన్ని కొత్త స్కిల్స్ నేర్పించిందో. ఓకే, ఇప్పటివరకు కథ విన్నాం. ఇప్పుడు ఈ పడవ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటో చూద్దాం. మన సక్సెస్ జర్నీకి దీన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇక్కడే మన మెయిన్ ఐడియా, అదే మెట్లదారి కాన్సెప్ట్ వస్తుంది. విజయం సాధించడానికి జనరల్గా రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి ఎలివేటర్ లాంటిది, అంటే లక్ మీద డిపెండ్ అవ్వడం, ఏదో ఒక పెద్ద బ్రేక్ వస్తుందని ఎదురుచూడటం. ఇక రెండవది మెట్లదారి, అంటే మనమే కష్టపడి పట్టుదలతో ఒక్కో మెట్టు మనమే నిర్మించుకుంటూ పైకి వెళ్లడం. చెప్పండి, అసలైన విజయం ఎక్కడుంటుంది? ఖచ్చితంగా రెండో మార్గంలోనే. ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. విజయం అనేది మనల్ని రాత్రికి రాత్రే పైకి తీసుకెళ్లే ఎలివేటర్ కాదు, అది మనం ఒక్కో అడుగు వేస్తూ కష్టపడి ఎక్కాల్సిన ఒక మెట్లదారి. ప్రతి అడుగు మనకు బలాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. సరే, బాగుంది. కాని ఈ మెట్లదారి పద్ధతి ఎందుకంత పవర్ఫుల్? చిన్న చిన్న అడుగులు వేయడంలో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటి? ఇప్పుడు దాని గురించి డీప్గా చూద్దాం. ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. చాలా సింపుల్. ప్రతిరోజు జస్ట్ 1%, కేవలం 1% మనం ఇంప్రూవ్ అయితే చాలు. అది మొదట్లో పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ఒక సంవత్సరం అయ్యేసరికి ఆ చిన్న మార్పులు కలిసి ఒక పెద్ద రిజల్ట్నిస్తాయి. ఈ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ అవే మన పెద్ద సక్సెస్కి ఫౌండేషన్ అన్నమాట. అంతేకాదు, చిన్న అడుగులు వేయడం వల్ల చాలా లాభాలున్నాయి. మంచి అలవాట్లు ఫామ్ అవుతాయి. పెద్ద గోల్స్ చూసి భయం వేయదు, ఎందుకంటే మనం దాన్ని చిన్న చిన్న టాస్క్స్గా విడగొట్టాం కదా. ప్రతి చిన్న విజయం మన కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రాసెస్లో మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తాం. సరే, ఇప్పుడుదాకా ఎందుకు అనేది చూసాం. ఇప్పుడు ఎలా అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఈ ఐడియాని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పే ఒక సింపుల్ 5 స్టెప్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం. ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే చాలు. ఫస్ట్, మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? దాన్ని క్లియర్గా డిఫైన్ చేసుకోండి. సెకండ్, ఆ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న డైలీ లేదా వీక్లీ టాస్క్స్గా బ్రేక్ చేయండి. థర్డ్, ప్లానింగ్ ఒక్కటే సరిపోదు, యాక్షన్ తీసుకోవాలి. వెంటనే పని మొదలుపెట్టండి, ఇది చాలా ముఖ్యం. ఫోర్త్, కన్సిస్టెన్సీ. మోటివేషన్ లేని రోజుల్లో కూడా పనిచేయాలి, అదే డిసిప్లిన్. అండ్ ఫైనల్గా 5ోది, ఫెయిలియర్స్ వస్తే భయపడద్దు, వాటిని లెర్నింగ్ ఆపర్చునిటీస్గా చూడండి. రైట్, ఇక మనం ముగింపుకొచ్చేస్తున్నాం. ఈ 5 స్టెప్ ప్లాన్ని మనం మొదట్లో చెప్పుకున్న పడవ కథతో, మన మెయిన్ ఐడియాతో కనెక్ట్ చేసి ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో చూద్దాం. ఈ మాట చూడండి, ప్రేరణ తగ్గినప్పుడు క్రమశిక్షణే కీలకం. ఎంత నిజం కదా. మోటివేషన్ రోజు ఒకేలా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాని అలాంటి టైంలో మనల్ని ముందుకు నడిపించేది మన డిసిప్లిన్, మన అలవాట్లే.
మనం మళ్ళీ ఆ పడవ కథ దగ్గరికే వెళదాం. ఆ పంప్ ఫెయిల్ అవ్వడం అనేది నిజానికి ఒక ఎదురుదెబ్బ కాదు. దానివల్లే కదా ఆ తుప్పుపట్టిన వైర్ అనే అసలైన సమస్య బయటపడింది. సో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే అడ్డంకులే మనల్ని కరెక్ట్ సొల్యూషన్ వైపు తీసుకెళ్తాయి. మన ఫ్యూచర్ అనేది మనం ఈరోజు తీసుకునే చిన్న చిన్న యాక్షన్స్లోనే ఉంది. మరి తమ లక్ష్యం వైపు ప్రయాణంలో ఈరోజు వేయబోయే ఆ మొదటి చిన్న అడుగేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించడమే కాదు, వెంటనే మొదలుపెట్టండి. మళ్ళీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం.